ఇట్లాగా కాయలు అయితే తినుంటాయి అనమాట. చూస్తున్నారు కదా ఎలా తినున్నాయో, అలా తినుంటాయి. ఇంకా మీకు నీట్గా చూపిస్తాను. ముందుకెళ్తే వెళ్తాను, చూద్దాం. ముందుకు కూడా వెళ్ళి పడి ఉంటుందంట చూడరా. పడిందట. ఇంతకుముందు మేమైతే టొంగొస్తో కట్టేది. టొంగొస్తో ఏంటంటే అవి కూడా నిలబడేది. టొంగొస్తో కట్టినవి కూడా నిలబడేది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం లోతుని బట్టి అయితే కట్టుకోవాలి. పిట్ట మినిమం, పిట్ట చూసారు కదా మినిమం ఇట్ట మోగుద్ది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మళ్ళీ ట్రాపింగ్ వీడియో అయితే వచ్చేసాను. ట్రాపింగ్ వీడియో ఏంటనుకుంటున్నారా? చెరువులో అయితే జమ్ము పిట్లకి మనం ఉచ్చులు అయితే కడుతున్నాం. ఏంటంటే మనం ఆల్రెడీ జమ్ము పిట్లు పట్టిన వీడియో అయితే చూపించాను కదా మీకు. మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఉచ్చులు ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, కట్టే వీడియో కూడా చేయమన్నారు. అందుకని అయితే మా ఊళ్ళో ఉచ్చులు అయితే కట్టడానికి అయితే వచ్చినాము. చూపిస్తాను మీకు ఉచ్చులు ఎలా కడతాం, ఏ విధంగా మేస్ ఉంటుంది అనేది ప్రతి స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఈ వీడియోలో. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే మేమైతే ఉచ్చులు అయితే కట్టడానికి అయితే బయలుదేరాము. చూస్తున్నారు కదా, ముందైతే మా ఊడు వెళ్తున్నాడు, వెనకాల మేము వెళ్తున్నాము. ఎక్కడ ప్లేస్ ఏందనేది కూడా చూపిస్తాను మీకు. రేపు మేసిన కాడ ఏమైనా ఉంటే చెప్పండి రా, చూపిస్తాం. అవి ఎలా కడతాము అనేది అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట. అందుకనైతే మేమైతే కట్టేదానికైతే వెళ్తున్నాము. చూసారు కదా జమ్మి పిట్లు కూడా ఎలా పడుతున్నాయి అనేది. చూడండి ఫ్రెండ్స్, చెరువు చూడండి ఎలా ఉందో. చెరువులో అయితే నీళ్ళు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. మేమైతే వెళ్తా ఉన్నాము. చూడండి, ఇటువంటి దిక్కులు అయితే బాగా తిరుగుంటుంది అనమాట పిట్లో. చూస్తున్నారు కదా, ఇప్పుడు జమ్ము ఉంది కదా, జమ్ముకి కంతలు ఉంటాయి అనమాట. చూపిస్తాను మీకు కంతలు, తిరిగిన కంతలు కూడా. ఇక్కడైతే బోన్ పెట్టున్నారు చూడండి, చేపల బోన్ అయితే పెట్టున్నారు. ఏంటది బోనా? బోన్ చూపిస్తాను చూడండి మీకు ఫ్రెండ్స్. చూసారు కదా బోన్ చూడండి, చేపల బోన్ ఎలా ఉందో ఫ్రెండ్స్. జమ్ము పిట్ట చూడండి ఎలా మేస్తుందో. ఇంకొంచెం ముందుగా ఇట్లాగా కాయలు అయితే తినుంటాయి అనమాట. చూస్తున్నారు కదా ఎలా తినున్నాయో, అలా తినుంటాయి. ఇంకా మీకు నీట్గా చూపిస్తాను. ముందుకెళ్తే వెళ్తాను, చూద్దాం. ముందుకు కూడా వెళ్ళి పడి ఉంటుందంట చూడరా. పడిందట. ఫ్రెండ్స్, పూలు చూడండి ఎలా ఉన్నాయో. తామర పూలు, కలువ పూలు, తామర పూలు. నువ్వు ఆడికిరా కంతలు ఏటా? మా ఊడే పక్క కంతలు ఎత్తుతున్నాడు. ఇటు పక్క ఆల్రెడీ కట్టున్నాయి అనమాట, అట్లా సర్దుతున్నాడు వాడు. చూస్తున్నారు కదా, మీకోసమే ఖచ్చితంగా మళ్ళీ చెరువులోకి అయితే వచ్చాను. మీరు కామెంట్ చేస్తారు కాబట్టి, అంటే పట్టిందే కాదు ఇది ఎలా కట్టాలి ఏందనేది అడిగారు కాబట్టి ఖచ్చితంగా అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకండి ఓకేనా. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, చెరువులోకి వస్తే పిట్టలు కానీ చేపలు కానీ. చాలామంది బ్యాడ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. బ్యాడ్ కామెంట్లు అంటే ఎలా చేస్తున్నారంటే, ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నారు మీరు, పిట్ల పెట్టి అది ఇది అంటున్నారు. ఇవి అరుదైన జాతే కాదు అనట్లేదు. కానీ ఏంటంటే మా పెద్దవాళ్ళ కాలం నుంచి మేము ఇలాగే వేట మోసం, అంటే దీనివల్ల కూడా కొద్దిగా మాకు ఉపయోగం ఉంటుంది అనమాట. ఈ వేట మోసం వల్ల, ఈ వేట మోసం వల్ల ఉపయోగం ఏంటంటే మాకు అది ఆవేశం, ఉబ్బసం అనేది వస్తుంది అనమాట. అది లేకుండా ఉంటుంది అనమాట. అందుకని మేము ఈ వేట మోసం మేము రోజు చెయ్యం. ఇది ఎప్పుడైనా మేము ఖాళీగా ఉన్న టైంలో చేస్తున్నాం, కానీ చూపించడానికే వీడియో చేసాం అంతేను. చాలామంది బ్యాడ్గా కామెంట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. బోట్ అయితే ఇక్కడ పెట్టాము, చూస్తున్నారు కదా దెబ్బలు. ఇటువంటి దెబ్బల మీద నైట్ పూట కూడా ఇక్కడైతే ఉంటాయి. రేత్రి పూట పునుకోండి, దెబ్బల మీద అయితే పనుకుంటాయి. చూస్తున్నారు కదా, చూసుకుంటూ వెళ్తున్నాము. జమ్ము పిట్టలు అయితే చూడండి, బొచ్చు కూడా రాలిపోయింది.
అంటే రేత్రి పూట ఇక్కడ దెబ్బలు ఉన్నాయి చూడండి, అటువంటి దెబ్బల మీద ఉంటాయి అన్నమాట రేత్రి పూట. ఫ్రెండ్స్ మనం ఇటువంటి దెబ్బల మీద చూసుకోవాలన్నమాట. ఏది కంత ఇటువంటి కంతలకైతే కట్టుకోవాలి. కంతలు కూడా ఉన్నాయి కదా, మనం కంతలను చూసుకొని అయితే కట్టుకోవాలి. చూపిస్తాను చూడండి మా వాడు కూడా ఎలా కడతాడు. ఈ జమ్ము పెట్టలు అనేది మనకు కంతలు ఉంటాయన్నమాట, కంతలను చూసుకొని కట్టుకోవాలి. చూస్తున్నారు కదా మా వాడు ఎలా కడతాడు అనేది. సేమ్ కుందేలుచులు కట్టినట్టే, కానీ వీటికి కుందేలు వైరాను, కానీ కొద్దిగా సన్నగా ఉంటుంది అన్నమాట పోగు. చూస్తున్నారు కదా ఎలా ఉందని. అలా అయితే మనం అయితే కట్టుకోవాలి. కొంచెం గాలి తోలుతుంది ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. కొండలు అనేది మనం ఇంత నీట్గా అయితే సర్దుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా కొండలు అనేది ఎలా సర్దుతున్నారు అనేది. ఇంతకుముందు మేమైతే టొంగొస్తో కట్టేది. టొంగొస్తో ఏంటంటే అవి కూడా నిలబడేది. టొంగొస్తో కట్టినవి కూడా నిలబడేది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం లోతుని బట్టి అయితే కట్టుకోవాలి. పిట్ట మినిమం పిట్ట చూసారు కదా, మినిమం ఇట్ట మోగుద్ది అనమాట. దెబ్బల మీద మామూలు ఇచ్చిలేసినా కూడా పడిపోతాయి. సెలవులు కూడా వస్తాయి రోజు. నాకు తెలిసి అసలు ఎక్కువ శాతం దెబ్బల మీద సెలవులే ఉండేది. నైట్ షికార్కి చెరువులోకి. అది నావల్ కూడా జమ్ము కూడా అరిసేది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా కట్టుందో, అలా అయితే కట్టుకోవాలన్నమాట మనం. సేమ్ కుందేలుచ్చులు ఎలా కడతాం అలాగే. వీటిని ఏంటంటే మేము తాడుచ్చులు అని పిలుస్తాము. జమ్ము కోళ్ళకి అయితే తాడుచ్చులు అని, ఉడుగులకు కూడా ఏ ఉచ్చులు కడతారు ఫ్రెండ్స్. అవి ఎలా కడతారు అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. అది కావాలా వద్దా అనేది మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు ఉచ్చులు. ఫ్రెండ్స్ చూసారు కదా ఉచ్చులు అనేది ఎలా కట్టినాయో, ఇలా అయితే కట్టుకోవాలి మనం. నా ప్రతి బంతి ఇలానే కట్టుకోవాలరా. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది దాని కదా. చూసారు కదా ఇలా అయితే కట్టుకోవాలి మనం. ఏడో బంతి ఉంది ఆడ, పద వెనక్కే. అది పెద్ద బంతి కాబట్టి పెద్ద బొక్క అయితే కట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ గుంట మాదిరిగా ఉంది చూసారా, ఆ గుంటలో అయితే చేప పునుకుంటుందంట. ఏం చేపలరా, ఏ చేప అయినా లేకపోతే కొరమేన్లు కానీ ఏ అయినా. ఫ్రెండ్స్ చూసారు కదా జమ్మిపేటలకు ఉచ్చులు ఎలా కట్టామో. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయడం వల్ల అయితే ఉచ్చులు అయితే ఎలా కట్టాము చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ సరికొత్త ట్రాపింగ్ వీడియోతో వస్తాను. త్వరగా సెలవు తీసుకుంటూ ఓకే, బై ఫ్రెండ్స్.